హస్తంతోనే దేశంలో మార్పు సాధ్యం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మనుకోట పార్లమెంట్ ఇండియా కూటమి అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపుకై పార్లమెంటరీ నియోజకవర్గం సిపిఐ ప్రజా పిలుపు సభ శుక్రవారం నాడు జరిగింది. సిపిఐ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ దేశంలో సుస్థిర పాలన అభివృద్ధి జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. రాబోయే ఎన్నికలలో మనుకోట అభ్యర్థి పోరిక బలరాం నాయక్ అత్యధిక మెజారిటీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కోరారు. సమావేశంలో మనుకోట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ గతంలో తాను ఎంపీగా పనిచేసినప్పుడు మనుకోట పార్లమెంట్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ జాతీయ నాయకులు కోనంనేని సాంబశివరావు, మనుకోట పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, మనుకోట శాసనసభ్యులు డాక్టర్ బుఖ్యా మురళీ నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చంద్ర రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తక్కలపల్లి శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథితో పాటు పలువురు సిపిఐ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.